నమస్తే. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ అనుకోకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి గరుడ పురాణం అంటూ ఏవేవో చెప్పి ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కాస్త క్రేజ్ పెరగడంతో మళ్లీ సినిమాల వైపుగా తన ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శల పాలైన శివాజీ కొన్నేళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. మళ్లీ బుల్లితెర వెండితెర పైన కనిపించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే 90s అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాగా మంచి ఆదరణ లభించింది. ఇటీవల కాలంలో రాజకీయాల గురించి కూడా హాట్ కామెంట్స్ చేశారు శివాజీ. బిగ్ బాస్ కి వెళ్లడానికి ముందు వరకు శివాజీ తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిగా ఉన్నారు. కానీ ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. బిగ్ బాస్ కి వెళ్లడానికి ముందు వరకు శివాజీ తెలుగుదేశం పార్టీకి వీర అభిమానిగా ఉన్నారు. ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. కానీ అవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇన్ని రోజులు పవన్, చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన శివాజీ సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. తాజాగా టీడీపీ జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు శివాజీ. జనసేన వల్ల టీడీపీ ఓడిపోతుందంటూ తెలిపారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ వల్ల టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉందని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఎన్నికలలో జనసేన వల్ల టీడీపీ సుమారుగా 16 నియోజకవర్గాలలో ఓడిపోయిందని, అసలు ఈ రెండు పార్టీల పొత్తుల గురించి టీడీపీకి తనకు క్లారిటీనే లేదని తెలిపారు. రాజకీయ పార్టీలు వాళ్ల అవసరాలు, అవకాశాలు మాత్రమే చూసుకుంటారని, వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదని వెల్లడించారు. తనని పార్టీలోకి రమ్మని ఎవరూ కూడా అడగలేదని, గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక సాయం మాత్రం చెయ్యమని అడిగానని, కానీ అది కూడా చేయలేదు. దీంతో చాలా బాధపడ్డాను అని అన్నారు. ఆ సహాయం ఏమిటంటే తెలంగాణ గవర్నమెంట్ తనని ఇబ్బంది పెట్టిందని, వాళ్లపైన కంప్లైంట్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ విషయంలో సహాయం చేయమని అడిగాను. కానీ ఆ విషయంలో చంద్రబాబు గారు స్పందించలేదు. కానీ ఆయన పైన కోపం లేదు. అది నా పర్సనల్ విషయం కాబట్టి సర్ది చేసుకున్నా అంటూ వెల్లడించారు.